దిస్ చీఫ్ మినిస్టర్ కీప్స్ కోటింగ్ సాబర్మతి గురించి చెప్తా ఉంటాడు ఈయన. సాబర్మతి చేసుకోలేదా గుజరాత్ వాళ్ళు, మనం చేసుకోకూడదా అని. సాబర్మతిలో కూడా ఏం చేశారు, కావాలంటే మీరు ఒక మధు పార్క్ బ్రిడ్జ్ వాళ్ళకు 10 మంది వస్తానంటే నేను తీసుకెళ్తాను మీకు సాబర్మతి. అక్కడ ఏం చేశారు, 2 వైపులా రిటర్నింగ్ వాళ్ళు లేపారు. అక్కడ ఎవరిని కూల్చలేదు, బయటికి తరమేయలేదు. 2 వైపులా రిటర్నింగ్ వాళ్ళు లేపి అవసరమైతే రివర్ బెడ్ డీపెన్ చేసి నీళ్లు సాఫీగా పోవడానికి చేశారు. ఇవాళ మొత్తం రేవంత్ రెడ్డి గారికి మేము వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని అప్పచెప్పిపోయాం. 3866 కోట్లతో ఎస్టీపీలు మేమే నిర్మాణం చేశాం. గండిపేటలో నీళ్లు రావాలి, గోదావరి నీళ్లు, ఎందుకంటే ఫ్రెష్ వాటర్ ఇంజెక్ట్ చేయాలి మూసీలో కంటే గండిపేటలో చేయాలి. ఆ గండిపేటలో నీళ్లు తేవడానికి గోదావరి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు కొండపోచమ్మ సాగర్ అని ఉంటుంది ఒక రిజర్వాయర్, 15 టీఎంసీ రిజర్వాయర్. 15 టీఎంసీ అంటే మీకు ఐడియా కోసం చెప్తున్నా. హుస్సేన్ సాగర్ ఇస్ 1 టీఎంసీ అంటే 15 హుస్సేన్ సాగర్లతో సమానం. అలాంటి రిజర్వాయర్ హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు. హైదరాబాద్ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో వీఆర్ 535 meters above sea level, బట్ కొండపోచమ్మ సాగర్ ఇస్ అట్ 620 meters. అంటే బై గ్రావిటీ అక్కడ నుంచి నీళ్లు గండిపేటలోకి వస్తాయి. అది కూడా మేమే చేశాం. ఇప్పుడు ఈయన చేయాల్సిందల్లా ఏంటంటే కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటలోకి 1100 కోట్ల రూపాయలతో నీళ్లు తెస్తే చాలు. ఈ మహానుభావుడు చేసే పని ఏమీ లేదు.